5 గంటలకి మన సమయాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. మొట్టమొదటిగా మరి ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలు, స్తుతి యాగం దేవుడు వింటూ ఉన్నారు, జవాబు దయచేస్తున్నారు. కాబట్టి ఈ దినం నాకు ఇవ్వబడి ఉన్న మొట్టమొదట వాగ్దానం. అవి 7 మాటలు కూడా వాగ్దానాల కిందే. మనం వాగ్దానాల కంటే ఇంకా శక్తికరమైనవి. మొట్టమొదటి మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఒకే వచనం అండి, అందరు కలిపి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పింది. చాలు. పరిశుద్ధ వందనాలు, మహిమగల తండ్రి, జీవాధిపతి నాయన, నీకు వందనాలు తండ్రి. అనేక సార్లు ప్రభా నీకు నీ ఎదుట మేమేమి చేయించున్నామో మేము మెరుగు. అనేక సార్లు ప్రభు మాటలో, క్రియలో, ప్రతి విషయంలోనూ ప్రభా మనుషులు ఏదో తప్పిదం వస్తూ ఉంటుంది. వాటన్నిటి నుంచి మమ్మల్ని క్షమించి నీ పరిశుద్ధ రక్తం ద్వారా, నీ పరిశుద్ధ బలి అర్పణ ద్వారా, నీ త్యాగం ద్వారా ప్రభా మాకు మరి యొక్క దినం, ఈ దినం గుడ్ ఫ్రైడే దినం మా అందరికీ దయచేసినందుకు వందనాలు. కొద్దిమందిగా కూడి వారితో నేను ప్రభువా నీ వాక్కులు కొద్దిసేపు ధ్యానించలేండుగా మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు దయచేయండి. ఆ బిడ్డలు వాటిని విని తద్వారా ఇంకను ప్రభువా మేము నీ సన్నిధిలో ప్రభువా మరి మా దినాలు లెక్కించడానికి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. కాబట్టి 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి కనుక వీరిని క్షమించమని చెప్పింది. కాబట్టి ప్రియులారా, నిజానికి మరి ఎవరన్నా చెప్పుకుంటే ఆలోచన చేస్తే ఒక దేవాతి దేవుడైన కుమారుణ్ణి లేకపోతే మన బిడ్డనైనా సిలువకు అప్పగిస్తూ ఉంటే ఎంత దుఃఖకరంగా ఉంటుంది, చాలా బాధకరం. ఆలోచించలేం, ఊహలతో మాటలతో చెప్పలేం. కొంచెం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధ, ఒక నొప్పి వస్తేనే తట్టుకోలేం. అబ్బా ఏంటి శ్రమలు. నాకు వస్తుందండి అప్పుడప్పుడు. సారి నేను చాలా కష్టపడి ఆయా ప్రాంతాలకు వెళ్ళాను, ఎందుకు కొన్ని శ్రమలు వస్తున్నాయని ఒక్కోసారి మనసులో వచ్చేస్తుంది థాట్. ఏదైనా చూస్తే ఇలా పైకి ఏం గుర్తు వస్తుందండి? హ్యాంగింగ్ ఏంటి, దయచేసి మీరు అదే నేను గుర్తు చేస్తున్నాను అనుకో, అంటే చనిపోవాలేమో. చాలామంది గల్ఫ్ నుంచి వచ్చినవాడు ఉరేసి చనిపోయారు కొంతమంది, ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండిపోయారు. అంతేకాదు నీర్చాలు వచ్చి నాకంటే గనులు మంచి మంచి వారి తీరం చూడలేదు. పాస్టర్ దైవజనులు కూడా చర్చి కూడా కట్టారు బేతరిపేటలో. అతను సుభాష్ గారని ఆయన మాతో సహవాసం ఉండేవారు. వారి భార్య కూడా పాపం నర్స్, స్టాఫ్ నర్స్ గల్ఫ్లో. ఆమె కూడా ప్రభునందు నిద్రించింది ఆయన నీర్చాలతో. మనం నిలిచున్నామంటే దేవుని కృప. ఎంతో ఉన్నత స్థితి వాళ్ళకి, ఎన్నైనా మెడిసిన్స్ చేయించుకోగలదు, అంతా ఉంది, కానీ ఆరోగ్యం లేదు. కాబట్టి ఎందుకు క్వశ్చన్ ఏంటంటే, మనం ఈరోజు ప్రభువైన క్రీస్తు వారు 7 మాటలు పలికారు. అందుకే ఆయన చెప్పారు మాటలు ఎలా ఉంటాయంటండి, ఆకాశము భూమి గతించిపోయినాము కానీ నా మాటలు ఎంత మాత్రము గతించవు. ఆయన మాటలు జీవమును శక్తినై ఉన్నాయి. నేను చెప్పడం కాదు, అవన్నీ నేను చెప్పే ప్రతి మాట కూడా దైవ గ్రంథంలో ఉంది, పరిశుద్ధ గ్రంథాల్లో. కాబట్టి ప్రియులారా, ఆయన దేవుని కుమారుడయ్యుండి, ఆయన తెలిసి ఉండి కూడా అన్ని మంచి మంచి ప్రసంగాలు చేశారు, ఎన్నెన్నో బోధలు చేశారు, చనిపోయిన వారిని లేపారు, పాపులను రక్షించారు, పురింటి వారిని, మృగవారిని, ఎన్నెన్నో స్వస్థతలు, ఎన్నెన్నో అద్భుతాలు చేశారు, చనిపోయిన లాజరుని లేపారు. అంతేనా? ఒక్కడైనా 18 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడున్న వ్యక్తిని ఒక మాట ద్వారా ఆయన స్వస్థత కలుగజేశారు. ఆయన ప్రసంగం చేస్తుండే అలనాడు పెంకులు ఇల్లులు ఉండే కదండి, దాన్ని ఇలా జరిపి ఆయన కూర్చున్న చోట స్థలం లేకపోతే ఒక పక్షవాయు వ్యక్తిని దింపితే స్వస్థత పరిచారు. ఎన్ని అద్భుతాలు అందరూ చూస్తున్నారు, వేల కొలది జనం. అప్పుడు ఎవరేం చేయలేదు. కానీ దేవుని కుమారుని గురించి రాయబడి ఉన్నది కాబట్టి మరి ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఆయన్ని సిలువేయటానికి తీసుకుపోతున్నారు. చూడండి, ఇదే అధ్యాయము 35వ వచనం చదువుకుందాం ఒకసారి. చదవండి ఎవరన్నా. చూసి చూడండి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే ఏంటమ్మా, చూడు ఇలా హేళన చేస్తూ ఉంటారు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళ చర్చికి వెళ్తున్నారు కదా, వీళ్ళ దేవుని నమ్ముకున్నారు కదా,
ఎందుకు శ్రమలను మనకు కూడా అపవాసాలు జరుగుతూ ఉంటాయి. దేవుని కుమారుడు ప్రభువైన క్రీస్తు వారినే వాళ్ళు అప్పుడే కోరుతున్నారు. చూడండి, ప్రజలందరూ నిలబడి, అందరూ కొంతమంది కాదని ఎంత సమూహం ఉంటారు. ఏదైనా ఇక్కడ ఏదైనా జరుగుతుంటే ఆ లోదరన్ గ్రౌండ్స్లో ఏదో మ్యూజియం పెట్టారు, లేక ఏదో ఒక మంచి టెక్నికల్ ఏదో పెట్టారు, అక్కడ పిల్లలు బొమ్మలు ఆడుకుని ప్లేయింగ్, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. అంతేకాదు, అంతకంటే ఇంకా భయంకరంగా ఒక మంచి వ్యక్తిని ఆ సిలువ వేస్తున్నారంటే దేవుని కుమారుడైన యేసు ప్రభుని. మరి ప్రజలందరూ నిలబడి చూస్తుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తను తాను రక్షించుకొనని అపహాసించిరి. ఎంత ఘోరమండి. ఈనాడు కూడా చాలా మంది అపహసిస్తున్నారు పాపం. అక్కడక్కడ మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తే, పత్రికలు పట్టుకెళ్తే, శ్రమలు వస్తే వీళ్ళు దేవుని బిడ్డలా ఎవరు మీకు చెప్పారు? అలనాడు ప్రభువైన క్రీస్తు వారు దేవుని కుమారుడిని సాక్షాత్ ఆయన్నే సిలువేశారు. మనమా ఏపాటి వారమండి, మనకు వస్తాయి శ్రమలు. కాబట్టి ఇదే మాట మనం కూడా ఉపయోగించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటలే ఇప్పుడు కూడా జ్ఞాపం చేసుకోవాలి మనం. కాబట్టి ఆయన అపహసించేశారంటండి, తను తాను రక్షించుకోనండి. మనకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా, నేను ఒక అతను నాకు సాక్ష్యం చెప్తున్నాడు, సేవ చేస్తారంట అలా ఆవిడ గురించి. ఎక్కడికి వెళ్ళినా ఏంటి, అతను కూడా ఇవి చాలా గట్టిపై సాక్ష్యాలు చెప్పాడు నాకు. మీకు తెలుసు కదా, పెంతుకొస్తే వాళ్ళు స్వస్థత చేస్తారు, ఎక్కువ చేస్తాం. ఆయా సంఘాలు అనేక రకాలుగా ఉంటారు. స్వస్థత చేశాడంట, పడిపోయిన వాడిని లేపారంట, అన్నీ నాకు ఫోటోలు చూపిస్తున్నాడు. అయితే ఇంతకీ ఆయన భార్యకే అస్వస్థత కలిగింది. ఆమెకి ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా స్వస్థత రాలేదు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడంట. ఒకసారి 4, ఒకసారి 5, ఒకసారి 4, 10, అలా 30 లక్షలు అయిపోయినాయి. ఇంతకీ ఆమె బ్రతకలేదు. ఏమంటారు అతన్ని? ఇతరులు రక్షించావు, ఇతరుల గురించి ప్రార్థన చేసావు, నీ బ్రతికేంటి, నీ భార్య ఏది? కాబట్టి ప్రియులారా, ఇటువంటి ఎందుకు ఈ మాట ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పారు అంటే, ఇది మేలు కోసం. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మన శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. అందుకే బైబిల్లో మంచి వచనాలు ఉన్నాయి కదా. మీరు ఏమాట ఉందండి, పేతురు గారు అన్నారు, నానా శోధనలు కలిగినప్పుడు మీరు మహానందమని ఎంచుకొనుడి. కాబట్టి ఎన్నెన్నో శ్రమలు వస్తాయి. మనం తప్పనిసరిగా మన బ్రతుకులో ఇవి ఉపయోగించుకోవాలి, లేకపోతే మనం చనిపోవలసిన వారు ఉన్నాం. మీరు నానా శ్రమలు కలిగినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలంటండి. ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోం. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారే మనకు మార్గం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అడుగడుగున ఏదో శోధన చెప్పలేము, ఊహించలేము. అంత మాత్రాన మనం ఓడిపోయాము, దేవుడు మనతో లేరు అని ఏమాత్రం అనుకోవద్దు. ప్రభు అయిన క్రీస్తు వారే త్యాగం చేశారే, మరి మన బ్రతుకులో మనం కూడా త్యాగం చేయాలి. కాబట్టి లోకం ఏమనుకున్నప్పటికీ మనకొకటే మనం ఉపయోగించుకోవాలి. వీరేం చేస్తున్నారు? వీరేరు గారు దయతో వీరిని క్షమించు. అందుకే చెప్పారు, మిమ్మల్ని దూషించు వారిని ప్రేమించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడు అని చెప్పారు ప్రభు అయిన క్రీస్తు వారు. మిమ్మల్ని శోధించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ఎంతో దివ్యమైన బోధలు చేశారండి. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం ఎదరికి వెళితే కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. మనుషులు ఇంక ఎలా ఉంటారంటే, ఆమేన్. కాబట్టి ఒక్కసారి మీరు అందరూ చూడండి, బైబిల్ ఉన్నవారు యెహోవా దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఎంత మనం దేవుని బిడ్డలం అయిపోయినప్పటికీ ఏదో రకమైన శోధన అడుగడుగున ఏదో అంటుకుంటూ ఉంటుంది మలినం. ఇది పాపలోకం, అడుగడుగున శోధనే. కాబట్టి ప్రియులారా, ఎటువంటి వాగ్దానాలు దేవుడు, ఎటువంటి దివ్యకరమైన మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి. కాబట్టి చూడండి, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరికిన. ఆమేన్. ఈ క్షమాపణ ఉంటే కోర్టుకి వెళ్ళక్కర్లేదు, భార్య భర్తలు ఇద్దరు. ఈ క్షమాపణ ఉంటే పొరుగు వారితో మనం ఏ బాధలు ఉండో. కోర్టులకు వెళ్ళిపోతున్నారు, వయసు అయిపోయింది, 20 సంవత్సరాలు కోర్టులో ఉంటున్నారు. అక్కడక్కడ నేను అడుగుతూ ఉంటాను, భూమి తగాదాల కోసం. ఏంటండి అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితానికి 20 సంవత్సరాలు కోర్టులో ఎరగాల తిరిగితే ఎలా? అది దేవుని ప్రేమ మనలో ఉంటే క్షమించేద్దాం, పోనీ వాడే పోతాడు, లేకపోతే ఏదో అవుతుంది. కాబట్టి ఎవరు నిర్దోషులు లేని వారు లేరు. ఓకే, మనం నీతిమంతులుగా ఉన్నామంటే ఆయన కృప. అంతేగాని మన శక్తి చేత, మన బలం చేత, మన ప్రార్థన చేత నీతిమంతులం అయిపోయారని
ఇక్కడ వాక్యంలో లేదు. అయినను జనుల యందు భయభక్తులు నిలిపినట్లు ఎటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ క్షమాపణ దొరుకుతుందండి. క్షమించే ప్రభు మనకున్నారు. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ఒకరినొకరు ఆదరణ పొందాలి. ఇంకా ఇంకా మనం మరి పురుగొల్పుకుంటూ మనల్ని చూసి అనేక మంది మారిపోతూ ఉండాలి. అన్న చెప్పారు కదా మొన్న, అవి మన హృదయంలో భద్రపరచుకోవాలి. 5వ అధ్యాయం చూడండి ఎలా ఉండాలి మనం. 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. అబ్బా, మనం లైట్ అయిపోవాలంటండి, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈ రీతిగా క్షమాపణలోకి వెళ్ళిపోవాలి మనం. అలా క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయినా సరే. ఒక క్షణమాత్రలో నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఐఎమ్ వెరీ, ఎక్కడికి వెళ్ళాలో నా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. నేను ఆయన ముందు ఏమీ కాదు. 2 మాటలు మాట్లాడేదాడు కుర్రోడు. నేను ఇక్కడ గల్ఫ్లో ఉండేవాడిని అండి, ఇలాగ నేను వచ్చాను, కొన్ని నా కష్టసుఖాలు చెప్పుకున్నాను. వెంటనే మనసు మారిపోయింది. మంచి మంచి మందులు ఆ భీమవరం హాస్పిటల్ మా పాప పనిచేసినప్పటికీ నాకు నీరసంగా ఉంటే రిలీఫ్ అవ్వలేదు. ఒక ఇంజక్షన్ లేదు, 3,000 ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇంజక్షన్ వెరీ ఇంపార్టెంట్, పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ కుర్రోడు ఇంజక్షన్ ఇచ్చి డాక్టర్ గారు అబ్బాయి చిన్న వయసు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తారక్ మహమ్మద్, ముస్లిం. ఫ్రెండ్షిప్ అయిపోయాడు. నాతో ఫోటో సరదాగా ఒకసారి ఫోటో తీసుకుందామంటే నేను ఇది కూడా వేసుకుంటాను. కుర్రోళ్ళే ఉన్నాడు కదా, డాక్టర్లా కనపడట్లేదు, స్టూడెంట్స్ అన్నాను నేను. అయితే ఇది వేసుకుంటానండి. మన నాతో సెల్ఫీ దిగాడు. ఎంత ప్రేమ! ఇంకా రా, నీకు అన్ని టెస్టులు చేస్తాను. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా నేను ఇది గమనించాను. అందుకే నేను దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా ఆ దేశాల్లో ఊరైపోయింది నాకు. ఇక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు మన ఇండియా, మన ప్రాంతంలో. ఇప్పుడు నేను ఒక టీవీ చూసి వచ్చాను, కొద్దిగా ఏమనుకోవద్దు. ఎస్, న్యూస్ కంపల్సరీ చూడాలి. మోడీ బిల్ గ్రేడ్తో మాట్లాడుతున్నాడు. మా దేశం ఆవులు మేకలు మేపుకున్న వాళ్ళు కాదు, ఇప్పుడు టెక్నాలజీ పెంపర్ చేయాలి అని చెప్తున్నాడు. మరి మీరు, మన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత జ్ఞానం కలది బైబిల్ అండి. ఐఎమ్ నథింగ్. నేను యూనివర్సిటీ కాలేజీకి వెళ్ళలేదు. ఐ డోంట్ వాంట్. నేనే దానికి ప్రొఫెసర్ అయిపోతాను. డబ్బుంటే నేనే దాన్ని కట్టేయగలను, ఓపెన్ చేయగలను కూడా. ఇలాంటి డిగ్రీ ఉన్నవాడు ఎంతోమంది పనిచేస్తారు మన దగ్గర. కాబట్టి జ్ఞానం ఇంపార్టెంట్. కాబట్టి ప్రియులారా, అయితే ఇదివరకు మాకు తెలియదు అది. కాబట్టి మన దేవుడు త్యాగాలంటే మన ప్రభువైన క్రీస్తులోనే. ఎవరు బిల్ గ్రేడ్ అంటే యేసు ప్రభు నమ్ముకున్నవారు. చక్కగా చెప్పుకున్నారు ఇద్దరు ఫ్రెండ్లీగా. ఇప్పుడు అదే వస్తుంది, అందరూ చూపించేస్తున్నారు ఇండియా. ఇంత టెక్నాలజీ, ఇంత అభివృద్ధి పొందినప్పటికీ ఇంకా ఎంతోమంది అభివృద్ధి పొందాలి. ప్రభువైన క్రీస్తు వారు తెలుసుకుంటేనే వారికి అబ్బుతుంది ఈ ప్రేమ, అనురాగం. కాబట్టి మనం కూడా, కాబట్టి ఇక్కడ చూడండి, దోషములు కనిపెట్టి చూసిన ఎడల ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయము భక్తి నిలిపినట్లు క్షమాపణ. అంతేకాదు, మనుషులు మీ సత్క్రియలను చూసి దేవుని మహింపరచినట్లు మీ వెలుగు వారి దగ్గర ప్రకాశింప చేయాలంటే అట్టి రీతిగా మనం బ్రతుకు దిద్దుకోవాలి. ప్రతి పిల్లలు కూడా. మనుషులు స్వార్థప్రియులు, ఏమి చెప్పరు. నేను పాస్టర్ అనుకోండి, సపోజ్ అనుకుంది, నేను డ్రెస్లు వేసేసుకుని దాన్ని వచ్చేది నా యొక్క కొన్ని చర్చల్లో అలాగా చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. పక్క నుంచి వాళ్ళ పనులు మళ్ళీ వాళ్ళవి. ఇక్కడ అలా ఉండదు కదా. దేవుని కృపను బట్టి ఎంతో జ్ఞానం, ఎంతో కృప, ఆదరణ మీరు పొందుతున్నారు. కాబట్టి ఇంకా కొంచెం ఎదురుగా మాట్లాడి ముగిస్తానండి. నా సమయం బహు సంకుచితం. చాలామంది మరి ఆయనగారు చెప్తారు. అదే రీతిలో ఎఫెసీ రాసిన పత్రిక, ఇంకా ఏ విధమైన దేవుడు నీ కొరకు నా కొరకు త్యాగం చేశారు అంటే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనను, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమాపణ, క్షమించుట. వీరేం చేస్తున్నారు? వీరేరు గారు క్షమాపణ కావాలి అంటే యేసు రక్తం దారిపోసారండి. గొప్ప త్యాగం చేశారు. అలనాడు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో వీధి వీధి తిప్పుచు, తన్నుచు, గుద్దుచు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తిరుసులో ముళ్ళ కిరీటం అంట. కిరీటం పెట్టాలంటే కిరీటం దర్శించేవారు రాజులు. కానీ ఆయనకి ఏమి ఇచ్చారు? ఘోరాతి ఘోరంగా ముళ్ళు దిగ్గొట్టేసి తిరుసులో కూడా. ఎందుకంటే నేను చేసిన తప్పుడు ఆలోచనల కొరకు, నా చేతులు చేసిన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. కాబట్టి ఆయన రక్తం వల్లగా ఏం జరిగింది? లాస్ట్లో క్షమాపణ కలిగింది.
ఎంత గొప్ప ధన్యత అండి. కాబట్టి ఇంకా కొంచెం మనం ఎదురుకెళ్ళి ఆలోచిస్తే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చదవమా. ఆ రీతిలో మరలా ఇంకేం నేర్చుకోవాలంటే ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. అబ్బా, క్రీస్తునందు దేవుడు మనకు క్షమించారంటండి. మనకి క్షమాపణ కలగాలంటే, మనకి ఎక్స్క్యూజ్ కావాలంటే, కన్నం వేసామనుకోండి, లేకపోతే ఏదన్నా తప్పు చేసామనుకోండి, పైన తప్పనిసరిగా ఎందుకు ఒక మాట చెప్తాను నేను. నా కారు వేసుకుని అబుదాబులో ఏదో నాకు చిన్న కారు ఉండి వెళ్ళిపోయాను. స్కూల్ పిల్లలు దిగుతున్నారు బస్సులోంచి, అక్కడ ఆగాలంట, ఆగలేదు. నాకు 20,000 పైన నా మొబైల్ వచ్చేసింది. ఎంత అండి? 20,000, 1,000 అక్కడే. ఎక్స్చేంజ్ అయితే ఇంక ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫైన్ కట్టాలి. ఏమి లేకుండా దేవుడు ఏం చేశారు? క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారం మీరు, అదే అన్నమాట క్రిస్టియానిటీ, అదే అన్నమాట దేవుని బిడ్డలకున్న ప్రేమ. ఎంత గొప్ప ధన్యత. ఎక్కడికి వెళ్ళినా చూడండి, అబుదాబి, హైదరాబాద్ వెళ్ళినా నా అబ్బాయి అక్కడ చిక్కగా అక్కడ ప్రేమ పొందుతున్నాడు. అక్కడ పని చేస్తున్నారు ఇతను, కిరాణ్, ఇంకా చాలామంది కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని పరిచయం చేయాలి. ఒక్కొక్క గమని వచ్చేసింది. ఒకడు ఉన్నాడు, ఏమనాలో తెలుగులో ఇంగ్లీష్లో అనబోయాను. కాబట్టి ఒకడు ఈ పని చేస్తున్నానని నా చదువు మానేశాను అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొరుచున్న సమస్త ఇక్కడ చెప్తూ ఉన్నాం కదా, ఎంత ప్రయాసపడ్డారు. ఆయన దేవుని కుమారుడండి, సిలువ వేయబడ్డారండి. ఇంకొక ప్రదర్శన లేదా? కొంతమంది దేవతలు చూస్తూ ఉన్నాం, ఖడ్గాలు తీసుకుంటున్నారు, సింహాన్ని తీసుకొస్తున్నారు, ఏవో తీసుకొస్తున్నారు మనుషులు పట్టడానికి. నా ప్రభు అయిన క్రీస్తు వారు ఏది తీసుకురాలేదు. చేతులు చాట, నా చేతులు ఇవిగో నీ సేవ కొరకే, నా హృదయం ఇదిగో నీ సేవ కొరకే అని ఓ పాట ఉంది. కాబట్టి ఎవరు ఆయన సిలువ వేశారండి? చరణం అందుకుందాం. ఆనాటి యూదులే ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి ఆదుకారయ్యయ్యో నా పారునమునకే ఆదుకారయ్యయ్యో నా పాపారునమునకే సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా నీ ప్రేమ వివరింతు యేసు విలువైనా నీ. కాబట్టి మనం ఆనాటి యూదులే సిలువ వేశారని మనం అనుకోవద్దు. మనం కూడా మాటలో, క్రియలో, ప్రవక్తనలో అనేక సార్లు ఏ మిస్టేక్ వచ్చినా మనం సిలువేసిన వారం అయిపోతామని బాహాటంగా ఆయన సిలువేస్తున్నారని ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు కాబట్టి ఆయన చేసిన త్యాగం ఏంటంటే, యేసుక్రీస్తు కలిగిన మనసు మనమును కలిగి ఉండాలి. అందులో గొప్ప మర్మం ఉంటుంది. కాబట్టి మరి గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 కూడా ఇక్కడ క్షమాపణ గురించి ఇక్కడ కూడా ప్రభువైన అయిన క్రీస్తు వారు తెలియపరిచారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 చదవమా. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగన మీరును క్షమించుడి. ఆమేన్. ఇదనమాట. ఈ ఉంటే మనలో ఎట్టి రీతిలోనూ మనం పైన పడదు. ఎట్టి రీతిలో మన కష్టాలు వచ్చినప్పటికీ వాటి నుంచి తప్పించుకునే మార్గం కూడా ప్రభువైన క్రీస్తు వారు మనకి ఇస్తారు. ఆయనే మార్గం, జీవం, సత్యము. ఆయన తప్ప ఈ లోకంలో మరి ఏది కూడా జరగదు. అందుకే ఈ సువార్త ప్రకటనలు, అందుకే ఈ విప్లవాలు. అంటే ఆ మంచిని ఎప్పుడు జరగనివారు. లోకం యుగ సంబంధమైన దోత గురుడితనం కలుగు చేస్తుంటుంది మనుషులకి. ఎన్నో అసహ్యమైన మార్గాలు, అటంకులు వస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నారండి క్రిస్టియన్ బిడ్డలు? ఎవరైతే బైబిల్ పెట్టుకున్నారో బిల్లిగ్రేట్స్ అయిపోయారండి. ఈరోజు ఏ దేశాన్ని, ఏ ప్రాంతాన్ని అగ్రరాజ్యం అన్నారు? ఇజ్రాయెల్ దేశాన్ని, లేక ఇంకా చెప్పుకోండి అమెరికానే. మన దేశం ఎందుకు అనకూడదు? అన్నీ ఉన్నాయా? వారికంటే ఇంకా ఉన్న స్థితిలో ఉంది. అయితే మనుషులు స్వార్థ ప్రియులు, బింకములాడువారు,
ఇంకా దేవుడి కంటే ఎంతో ఇంకా సుఖాన్ని కోరుకుంటారంట. అలాంటి అణిచివేస్తూ ఉంటాయి. చెప్పారు కదా ప్రభువుని క్రీస్తు వారు, మంచి నేలను విత్తనాలు జిమితే కొన్ని ముళ్ళ పదలోను, కొన్ని ముండ్ల పదలోను, కొన్ని రాతి నేలను పడతాయి. అటు రీతిగా మన దేశం జరుగుతుంది. ఎంతటి వారు మనం ఈవేళ ఉంటాం, రేపు ఏముందో చెప్పలేం. ఎంతమంది భూమిని విడిచి వెళ్ళిపోలేదు. దయచేసి పిల్లలైనా మీరందరూ కూడా లైఫ్ వెరీ షార్ట్, చిన్న జీవితం. ఏమో రేపు నేను ఉంటాను ఉండను చెప్పలేను. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. నాకంటే మంచి బలవంతులు, మంచి దైవికంగా ఉన్నవారు, అన్ని విషయాల్లో అభివృద్ధికరమైన వారు ఈ భూమి మీద లేరు. కాబట్టి మనం ఉన్నామంటే ఈ మనసు. కాబట్టి ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. నాకు వచ్చిన నా మాట అది, క్షమించుడి అని చెప్పారు కదా. వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించు. కాబట్టి నేను ముగింపు చేస్తాను. కాబట్టి ప్రియులారా, ఈ మనసు కలిగి ఈ మనసు ఎవరిదంటే ప్రభువైన క్రీస్తు వారిది. కాబట్టి మనం ప్రభు ఇంకొక మాట చెప్పారు. మత్తయి సువార్త చిన్న మాట 6వ అధ్యాయం 12వ చూస్తే, తొందరగా 6వ అధ్యాయం 12వ. ఇక్కడ కూడా ఉంది ఒక క్షమాపణ కొరకు. మా రుణస్థులను మేము క్షమించిన ఎడలా క్షమించున్న ప్రకారము ఈ రీతిమైన ప్రార్థన మనలో ఉండాలి. దుష్టు నుండి మనం తప్పించుమో. మరి ఇలాగ వచ్చేసిందండి. ఈ ప్రార్థనలో మనుషుల అపరాధాలు క్షమించే వారమై ఉండాలి. మీ పరలోక తండ్రి మీ అపరాధులను క్షమించును. అబ్బా, మర్మం తెలియపరుస్తున్నారు. సీక్రెట్ బహిరంగ తెలియబడుతుంది. ప్రభు ఎప్పుడైతే మనం క్షమిస్తాం మన పాపాలు కూడా క్షమిస్తారంటండి. ఎంత గొప్ప ధన్యత. దయచేసి ఈ మనసు కలిగి మనం ఏ స్థితిగతులు ఏమైనా పర్వాలేదు. ధనం ఉంటుంది, ఇవాళ వెళ్ళిపోతుంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు, చెప్పలేదు. ఎంతమంది ధనం గలవారు కూడా చనిపోయారు. కాబట్టి ఆఖరికి ఒక మాట చదువుకుని నేను ముగిస్తాను. ఇంకా మరి చెప్పాలంటే చాలా ఉంటాయి. కాబట్టి చూడండి, లూకాసు వార్త 11:4 ఈ విధంగా రాయబడినది. లూకాసు వార్త 11:4. అనేక సార్లు మనకి ఏమన్నా ఇవ్వాల్సిన వారు ఇస్తే వారిని క్షమించడం భాగంగా ఉంటాము. కాబట్టి మమ్మల్ని శోధనలో లేకుండా దేవా నీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు నేర్పమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్షమాపణ ఎన్నిసార్లు మనం ఇలా క్షమించుకుంటూ వెళ్ళాలంటే, ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. మత్తయి సువార్త ఒక ఆయన వ్యక్తి నాకు ఇలా కంగారుగా వచ్చి అడిగాడంటండి, నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. పై వచనం చదవమ్మా. పేతురు ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు అతను క్షమించాలి? 7 మార్లు మట్టుగాని అతనే జడ్జిమెంట్ చెప్పేశాడు కదండి. మొన్న ఎవరన్నా నిజానికి మన మీద విరోధంగాను లేకపోతే ఏదన్నా గొడవలు పెట్టిన అతను ఎదురుగా వస్తుంటే మన అసలు ఆ దారిని తప్పించుకుని వెళ్ళిపోతాం. క్షమించలేం. ఎవరో కాదు, భార్య భర్తలు ఇద్దరు క్షమించుకుంటలేదు. 1 నెల పెళ్ళయ్యాక 3 నెలలు పెళ్ళయ్యాక వివాహం విడిచిపెట్టేసుకుంటున్నారండి. చాలా బాధకరం. మన జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నెలల్లోనే పెళ్ళి వాళ్ళ సరిదిద్దుకుంటలేదా? వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు కాబట్టి భార్య భర్తలు విడాకులు చేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్ళిపోతుకుంటున్నారు. వేల కొలది జనముతో మాంసం, ఆయా బిర్యానీ, ఈ బిర్యానీ, ఏవో స్పెషల్ ఫుడ్ పెట్టేసి 2-3 నెలలేదాడికి గెట్ అవుట్ ఫ్రమ్ మీ. ఇంగ్లీష్లోనే చెప్పాలా, తెలుగులో చెప్పిన అదే భాష. ఎంత అవివేకం! దయచేసి గమనించాల్సిన, నా సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? భార్య తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా? బుద్ధిహీనుడు నేనే ఉండు. పాస్టర్ గారు చెప్తారు, నా మరణాంతం వరకు నీతోటే కాపురం చేస్తాను, కట్టేస్తారు తాడు. కానీ మరణాంతరం కాదు కదా, 3 నెలల దాకా చేయడం కూడా కొంతమంది కష్టంగా ఉంది. ఎంత ఇక్కడిక్కడ ఈ మధ్యలో ఎక్కువ శాతం నేను ఇక్కడ లేను కాబట్టి, ఈ కాపు కళ్యాణ మండపం లేకపోతే అక్కడ జరిగింది ఒక అమ్మాయి గ్రైండ్గా ఒక అమ్మాయి పెళ్ళి, 3 నెలలు కూడా కాపురం. పాపం క్షమించాలి, చెప్పకూడదు. కాబట్టి ఈ రీతికి అంతేకాదు. ఇప్పుడే మా పాప చెప్పింది, నాతోటే పెళ్ళైంది డాడీ, అప్పుడే 3 నెలలు వదిలేశాడు. అయ్యి బాబు, మళ్ళీ దేవుని నమ్ముకున్న బిడ్డలు క్షమించాలండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇలాంటి రాకూడదు.
ఈ బైబిల్ ఏం చేస్తుందండి? జ్ఞానాన్ని, సత్యాన్ని, ఒక రూపాన్ని బయలుపరుస్తుంది. కాబట్టి నా సహోదరుడు, నా భార్య తప్పుదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఇంకా కింద చదవండి. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు బట్టికే కాదు, బ్రతుకున్నంత కాలం క్షమించుకోవాలి. పెళ్లి చేయనున్న వారులారా, చేసుకున్న వారులారా, ప్రతి చిన్న బిడ్డలారా, ప్రతి విషయవంతును ఎక్కడికి వెళ్ళినాను, మన నాలుక, మన నోరు బాగుంటే ఊరు మంచిదైపోతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నాలుకని భద్రం చేసుకోమన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రం చేసుకోమన్నారు. ప్రభువైన క్రీస్తు మాటలు ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ నా మాటలు ఎంత మాత్రము గతించమని చెప్పారు. కాబట్టి 7 మాటల్లో గొప్ప మర్మం ఉంది. నాకంటే నా వెనక వచ్చేవారు, నాకంటే ప్రముఖులు, ఆ యోహాను చెప్పారు కదా, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవారు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడిని కానని చెప్పారు. ఆయన నన్ను ప్రేమించి కొద్దిసేపు వాక్యం ఇవ్వడానికి నాకు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు తెలియపరుస్తున్నాను. మిగిలిన 6 మాటలు ఆయన సంపూర్తి చేస్తారు. మోహన్ రావు గారు మన మెంబర్, చర్చ్ మెంబర్, మాకు ప్రత్యేకంగా వందనాలు చెప్పక్కర్లేదు. దిస్ ఈజ్ అవర్స్, మనది. ఎక్కువ కూర్చోలేదుగా, నిలబట్టాకే నేనే నిలబడతాను.